విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి మేషరాశి కిందకి లెక్క అన్నమాట. దీనిలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అంటే ఖర్చు కంటే ఆదాయానికంటే ఖర్చు ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఏ రేంజ్లో ఉంటుంది ఆదాయానికి వ్యయానికి అంటే అధికంగా వ్యయం జరుగుతుంది, ఆదాయమే తక్కువ ఉంది. అతి స్వల్పమైన ఆదాయము, వ్యయమేమో అధికంగా ఉంటుంది. అది ఈ ఒక్క విషయంలో వాళ్ళకి ఏం జరుగుతుందో సంవత్సర ఫలితాలని చెప్పవచ్చు ఇక్కడ. ఒకసారి ఇట్లుంటుంది, ఒకసారి అట్లుంటుంది అని చెప్పేదానికంటే ఆదాయము వ్యయము, ఎంత ఆదాయం జరుగుతుంది, స్వల్పమైన ఆదాయం, అధికమైన వ్యయం, ఖర్చు, ఈ ఒక్క విషయంలో వాళ్ళ చరిత్ర అంతా చెప్పేయచ్చు అన్నమాట. తర్వాత రాజపూజ్యం 5, అవమానం 7, దీనిలో తెలిసిపోయింది ఉన్న విషయం అంతా. తర్వాత గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 14 మే 2025 వరకు వృషభంలో ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. వీళ్ళు ఈ ధర్మకార్యాలు చేయడానికి 14/5/25 వరకు, అంటే ఇప్పుడున్న సమయంలో ధర్మకార్యాలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, తర్వాత కుటుంబ సౌఖ్యము, సంతోషము, మానసిక ఆనందము, ఇవన్నీ ఈ మే 14 వరకు మాత్రం ఉంటాయి వీళ్ళకి. తర్వాత పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఈ 14వ తారీఖు మే వరకే, ఆకస్మిక ధనలాభం కూడా జరుగుతుంది. తర్వాత 19 అక్టోబర్ 25 నుండి తిరిగి 6/12/25 వత్సరాంతం వరకు మిథునంలో బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. అంటే ఇంతవరకు ఒక రకంగా ఉంది, తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది, బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. దానివల్ల కొద్దిగా జాగ్రత్త పడడం అవసరము. అనవసరమైన వాదనలకు వెళ్లకుండా, అనవసరంగా నోరు జారకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఒక విధంగా ఎవరి జోలికి పోకుండా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్ అని నడుస్తున్నాయి, వాటి వల్ల జాగ్రత్త పడడం అవసరము. ఎవరికన్నా డబ్బులు ఇవ్వడం కానీ, అసలు అప్పు చేయకుండా ఉండడమే ఈ సంవత్సరం చాలా ఉత్తమమైన పద్ధతి. అప్పులు ఇవ్వడము, జమానతులు పడడము, ఇట్లాంటివి ఆందోళన కలిగిస్తాయి వాళ్లకు. తర్వాత ప్రయత్న లోపం లేకున్నా సరే కానీ పనులు పూర్తి కాకుండా ఇబ్బందులు పెడుతుంటాయి వాళ్ళకి. తర్వాత రుణాలు మాత్రం దొరుకుతాయి. రుణం చేయడం అంటే చెడ్డ పని కదా, చెడ్డ పనులు తొందరగా అవుతాయి. రుణం అవసరం. మనిషికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం దాని వెనకాలనే ఉంటుంది. అర్థమవుతుందా? దాని వెనకాల కొద్దిగా ఆలోచన చేసి ఈ సమస్య మనం పరిష్కరించుకోగలమా మన తెలివితోని, లేదా కొద్దిగా వెయిట్ చేద్దాము అనుకుంటే ఆ సమస్య పరిష్కారం జరుగుతుంది. దాని వెనకాలనే దాని పరిష్కారం ఉంటుంది. అట్లా కాకుండా మన తొందరపాటు వల్ల ఈ సమస్య వచ్చింది, దానికి ఇదే పరిష్కారం అనుకొని దాని వెనక ముందు ఆలోచన చేయకుండా ముందటికి పోతే రుణ ప్రయత్నాలు జరుగుతాయి, కానీ అవసరం లేని రుణ ప్రయత్నాలు జరుగుతాయి. అక్కడ ఒక ఇల్లు కట్టడమా, లేకుంటే బిడ్డ పెళ్లి చేయడమా, ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి, ఏ ఇబ్బందులు లేవు. కానీ అనవసరమైన రుణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సక్సెస్ కావడం వల్ల ఏమవుతుంది, అప్పుల బాధ ఎక్కువవుతుంది. అది వాళ్ళు చేసే పని. ఇది జరుగుతుంది అన్నమాట. తర్వాత శని ఉగాది నుండి సంవత్సరాంతము మీనంలో అపకీర్తి జరుగుతుంది వీళ్ళకి. జాగ్రత్త పడడం మంచిది. తర్వాత అనారోగ్య బాధలు ఉంటాయి. తర్వాత ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. అంటే దూర బంధువుల పరిచయం, వాళ్ళు కొద్దిగా దూర బంధువుల పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. దీనికి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకొని ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రశాంతంగా 4 ప్రదక్షిణాలు చేసి, స్వామి నీ దయ ఈ సంవత్సరం మమ్మలను కాపాడు అని చెప్పి
ప్రతి పున్నమకు లేదు అంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి ఒక 50 గ్రాముల సింధూరము ఆయనకు సమర్పించి పూజారి గారికి చెప్పి ఈ సింధూర లేపనం మా పేరు మీద చెయ్యి అని చెప్పి సింధూర లేపనం చేయించి నమస్కారం చేసి ప్రతి శనివారం నాడు ఒక కొబ్బరికాయ కొట్టి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి మమ్మల్ని ఈ సంవత్సరం ప్రశాంతంగా బతకనియండి, మమ్మల్ని సంతోషంగా